సో డియర్ ఫ్రెండ్స్, మనకు మోడల్ స్కూల్కి సంబంధించిన టీజీటీ పీజీటీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏందో ఇందులో ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ అంటే ఆల్మోస్ట్ 11 years అంటే ఇక్కడ చూడండి 6/2/2012 ఫస్ట్ రిక్రూట్మెంట్ జరిగింది. సో కొంత సహాయపడుతున్న ఉద్దేశం కొద్దీ మీకు అందివ్వడం జరుగుతుంది. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో రాబోతున్నట్టు తెలుస్తుంది. సో అప్పుడు మళ్ళీ ఎలిజిబిలిటీ క్రైటీరియా లోపల ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా దయచేసి అప్పుడు చూసుకోవాలి. మరొకసారి కూడా విజ్ఞప్తి, ఇది ప్రీవియస్ నోటిఫికేషన్, ఇది ఏదైతే ఉందో మోడల్ స్కూల్కి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇవ్వబడ్డ ఈ యొక్క ఆర్ఎంఎస్ఏ వారు ఇవ్వబడ్డ ఇది మనకు నోటిఫికేషన్. ఇది కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అప్పటిది ఇది. సో అది మనకి ఏంటంటే క్వాలిఫికేషన్స్ ఏముంటాయి, చాలామంది అడుగుతున్న మిత్రులు ఏంటి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏందని అడుగుతున్నారు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందులోకి వెళ్ళి పికప్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్స్ ప్రిన్సిపల్స్ తర్వాత చూద్దాం. మొట్టమొదట మనం చూద్దాం ఇందులో బట్ట పీజీటీకి సంబంధించిన ఏం క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు. సో క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అని ఫస్ట్ చూస్తున్నాం. ఇక్కడ 2 years ఆఫ్ ఇంటిగ్రేటెడ్ పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది ఉండాలి. ఎన్సీఆర్టీలో ఎప్పుడేమో ఇంటిగ్రేటెడ్ అంటే ఎలాంగ్ విత్ బీఈడీ ఉంటుంది, అదైనా పర్లేదు, లేదా మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్. సో ఓవరాల్గా మనకి 50% అగ్రిగేట్ ఉంటే సరిపోద్దని చెప్తున్నాడు. సో ఇక్కడ పీజీటీ ఇంగ్లీష్కు ఎంఏ ఇంగ్లీషు, పీజీటీ తెలుగు అయితే మనకు ఎంఏ తెలుగు, పీజీటీ మ్యాథమెటిక్స్ అయితే ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఆర్ ఎంఏ ఆర్ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ ఆర్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ పీజీ ఉండాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అది యూజీసీ రికగ్నిషన్ ఉండాలంటున్నాడు. అదేవిధంగా పీజీటీ ఫిజిక్స్కు అది ఎంఎస్సీ ఫిజిక్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ అప్లైడ్ ఫిజిక్స్ న్యూక్లియర్ ఫిజిక్స్ అంటున్నారు. పీజీటీ కెమిస్ట్రీకి కెమిస్ట్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ఆర్గానిక్ కావచ్చు, ఆర్గానిక్ కానీ ఫిజికల్ కెమిస్ట్రీ అంటున్నారు. అదేవిధంగా పీజీటీ బాటనీకి సో పీజీటీ బాటనీకు ఎంఎస్సీ బాటనీ లేదా లైఫ్ సైన్సెస్, బయోసైన్స్ ఆర్ జెనెటిక్స్, ఎంఎస్సీ జెనెటిక్స్, ఎంఎస్సీ మైక్రోబయాలజీ లేదా ఎంఎస్సీ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ మాలిక్యులర్ బయాలజీ ఆర్ ఎంఎస్సీ ప్లాంట్ ఫిజియాలజీ ప్రైవేట్ దే హ్యావ్ స్టడీడ్ బాటనీ అండ్ జువాలజీ టు గ్రాడ్యుయేషన్ లెవెల్. సో కంపల్సరీ ఇక్కడ ఏం పెడుతున్నారు, ఒక లింక్ పెడుతున్నాడు, బాటనీ జువాలజీ కంపల్సరీగా చదివి ఉండాలని చెప్తున్నాడు. ఎక్కడ గ్రాడ్యుయేషన్ లెవెల్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకటి. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో అప్పుడు ఇక్కడ ఇస్తాడు, మళ్ళీ లింక్ ఇది కూడా చూస్తుంటారు, జాగ్రత్తగా ఒకసారి గమనించుకోండి. అదేవిధంగా పీజీటీ జువాలజీ ఏదైతే ఉందో జువాలజీ అంటే ఎంఎస్సీ జువాలజీ లేదా లైఫ్ సైన్సెస్, అదేవిధంగా బయోసైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ ప్రైవేట్ దే హ్యావ్ స్టడీడ్ బాటనీ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. వారు తప్పనిసరిగా బాటనీని మామూలుగా గ్రాడ్యుయేషన్ లెవెల్లో చదివి ఉండాలని పేర్కొంటున్నారు. అదేవిధంగా పీజీటీ హిస్టరీ అంటే ఎంఏ హిస్టరీ, పీజీటీ జియోగ్రఫీ అంటే జియోగ్రఫీ ఉండాలి పీజీలో. పీజీటీ కామర్స్ విత్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటింగ్ లేదా ఫైనాన్షియల్ అకౌంటెన్సీ యాజ్ మేజర్ సబ్జెక్ట్స్ ఆఫ్ స్టడీ. హోల్డర్స్ ఆఫ్ ఎంకామ్ ఇన్ అప్లైడ్ బిజినెస్ ఎకనామిక్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటున్నాడు. పీజీటీ ఎకనామిక్స్ అదేవిధంగా ఎకనామిక్స్లో పీజీ ఇన్ ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్ అనేది పీజీటీ ఎకనామిక్స్కి ఎలిజిబిలిటీ ఇచ్చారు. అదేవిధంగా పీజీటీ సివిక్స్ అంటే మామూలుగా పీజీ ఇన్ పొలిటికల్ సైన్స్ ఉండాలి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బీఈడీ ఆర్ ఈక్వలెంట్ డిగ్రీ విత్ మెథడాలజీ ఇన్ ద కన్సర్న్డ్ సబ్జెక్ట్స్ ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. బీఈడీ ఉండాలి. బీఈడీలో తప్పనిసరిగా పెడగాజ్ అంటే మెథడ్స్ అనేటివి ఉండాలి. సో ఇక్కడ కొంచెం కాషియస్గా ఉండాలి. ఎందుకోసం చెప్తున్నామంటే మిగతా అందరి దగ్గర తెలుసు, ఇప్పుడు సోషల్ సైన్స్కు సోషల్ మెథడ్స్ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఫిజిక్స్ అంటే ఇక్కడ చూస్తున్నాం మనకు పీజీటీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ మెథడ్స్, తెలుగు అయితే తెలుగు మెథడ్స్, లేదా వాళ్ళకు వేరే లాంగ్వేజ్ ఎల్పి పండిట్ ట్రైనింగ్ అన్నది. ఇక్కడ రెండోది చూసి ఇక్కడ చూడండి పీజీటీ మ్యాథమెటిక్స్కి అయితే మ్యాథమెటిక్స్ మెథడాలజీ ఉండాలి. పీజీటీ ఫిజిక్స్ వాళ్ళకు ఫిజికల్ సైన్స్ మెథడ్స్ ఉండాలి. పీజీటీ కెమిస్ట్రీ కూడా ఫిజికల్ సైన్స్ మెథడ్స్. అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే కొందరు మామూలుగా మన మిత్రులు బీజెడ్సీ మిత్రులు ఏం చేస్తారు అంటే కెమిస్ట్రీ చేస్తుంటారు పీజీటీ. సో తీరా రాసి పోయినసారి ఏమైంది అంటే మనకు మామూలుగా గురుకులాల్లో కానీ అక్కడ కానీ ఇబ్బంది అయింది. ఎవరికైతే బయోసైన్స్ లేదు ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాటనీ చూడండి పీజీటీ బాటనీ, పీజీటీ జియాలజీ కంపల్సరీ వాళ్ళకు బయోసైన్స్ ఉండాలి మెథడ్స్. అదేవిధంగా పీజీటీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఫిజికల్ సైన్స్ మెథడ్స్ ఉండాలి. సో ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇది ఇంపార్టెంట్ ఒకటి. అదేవిధంగా ఇంకోటి ఏమంటున్నాడు మస్ట్ హై స్టడీడ్ అప్పటిది, ఇక్కడ థర్డ్ది మాత్రం కొంచెం చేంజెస్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ ఒకసారి చెక్ చేయండి. మస్ట్ హై స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఎట్ ఎనీ 2 levels ఆఫ్ స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే 2 levels ఉండాలని ఉంటుంది. దీంతో పాటు మనకేమంటున్నాడు అంటే వస్తున్న ఇండికేషన్స్ ఏంటి అంటే
మనకు తెలుగు మీడియం వాళ్ళు కూడా ఏదైతే ఉంటుందో వారు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారో, ఏదైతే గురుకులాలు ఎట్లయితే ఇచ్చారో అదే రకంగా ఈ థర్డ్ రూల్ మారబోతున్నట్టు మనకు తెలుస్తుంది. సో దయచేసి ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం అని చెప్పేసి తెలుస్తుంది. ఇది కొంచెం మనం తెలుగు మీడియం మిత్రులు మాత్రం ఇందులో, ఇది పాతది నోటిఫికేషన్, అంటే ప్రీవియస్ నోటిఫికేషన్ అప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఇట్లా ఉంటేనే ఎలిజిబిలిటీ ఇచ్చాడు, కానీ ఈసారి ఎలిజిబిలిటీలో మార్పులు అనేటివి రాబోతున్నాయి. ఇక బి తీసుకుంటే డిజైరబుల్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అని అంటున్నాడు. తర్వాత నోట్, ఇన్ కేస్ ఆఫ్ పీజీటీ కామర్స్ ఇఫ్ ద క్యాండిడేట్ విత్ బీఎడ్ ఆర్ నాట్ అవైలబుల్ ఎంకామ్ క్యాండిడేట్స్ కెన్ బి రిక్రూటెడ్. ఒకవేళ బీఈడి వాళ్ళు కనుక అవైలబుల్ లేకపోయినట్టయితే, అంటే పీజీటీ లోపల పీజీ కామర్స్ బీఈడి లేకపోతే ఎంకామ్ క్యాండిడేట్స్ కూడా రిక్రూట్ చేయబడుతున్నారు. అప్పుడు ఆ టైంలో ఇంక్రిమెంట్ విల్ హ్యావ్ టు అక్వైర్ బీఈడి ఈక్వలెంట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఇన్ 2 years పీరియడ్ లోపల చేయాలంటున్నాడు. ఇక్కడ నెక్స్ట్ టీజీటీ చూద్దాం. టీజీటీ యొక్క క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్సెస్ ఏంది అడుగుతున్నాడు. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అంటే 4 years ఇంటిగ్రేటెడ్, అంటే మామూలుగా ఆర్ఐ మైసూర్లో కానీ అక్కడ ఏంటంటే 4 years ఇంటిగ్రేటెడ్ బీఈడి ఉంటుంది. అదేవిధంగా 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఉండాలంటున్నాడు. లేదా మనకు బీఏ అంటే గ్రాడ్యుయేషన్ సెకండ్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, అంటే డిగ్రీ లోపల మనం సెకండ్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అంటున్నాడు ఫ్రమ్ యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్, సెకండ్ క్లాస్ అని ఇస్తున్నాడు. అదేవిధంగా 50% మార్కులు ఉండాలి మనం సబ్జెక్ట్ లోపల, ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్స్ లోపల, యూనివర్సిటీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్స్ అంటున్నాడు. కన్సర్న్డ్ సబ్జెక్ట్స్ లోపల 50% ఉండాలి. ఇన్ అగ్రిగేట్ ఇంక్లూడింగ్ ఎలెక్టివ్ అండ్ లాంగ్వేజ్ ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండర్ అని చెప్తున్నాడు. సో దయచేసి సబ్జెక్ట్లో ఉండాలి. తర్వాత ఓవరాల్గా అండ్ ఇన్ అగ్రిగేట్ ఇంక్లూడింగ్ ఎలెక్టివ్ లాంగ్వేజ్ మొత్తంలో 50% ఉండాలి, సబ్జెక్ట్స్లో కూడా ఉండాలన్నట్టు మెన్షన్ తెలుస్తుంది ఇక్కడ. ఏదైనా నెక్స్ట్ టీజీటీ తెలుగు కనుక తీసుకున్నట్టయితే మస్ట్ పొసెస్ బ్యాచిలర్ డిగ్రీ విత్ తెలుగు యాజ్ మెయిన్ సబ్జెక్ట్. డిగ్రీ లోపల మనకు తెలుగు ఉండాలి, అంటే తెలుగు లిటరేచర్ ఇండైరెక్ట్గా. ఈక్వల్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్, బీఓఎల్ అయినా కూడా డిగ్రీ కింద వస్తుంది కదా, ఆర్ ఇట్ ఈక్వలెంట్. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ తెలుగు, అంటే ఎంఏ తెలుగు అయినా పర్వాలేదు అంటున్నారు టీజీటీ తెలుగు. అదేవిధంగా బీఈడి విత్ తెలుగు మెథడాలజీ, బీఈడి అనేది తెలుగు మెథడ్స్ ఉండాలి. అదేవిధంగా సబ్జెక్ట్ ఆర్ తెలుగు పండిట్ ట్రైనింగ్ ఆర్ ఇట్ ఈక్వలెంట్. సో తెలుగు మిత్రులకు టీజీటీ వారికి ఈ యొక్క ఎలిజిబిలిటీ ఇచ్చారు. అదేవిధంగా నెక్స్ట్ కనుక తీసుకున్నట్టయితే టీజీటీ హిందీ. సో మస్ట్ పొసెస్ బ్యాచిలర్ డిగ్రీ విత్ హిందీ యాజ్ వన్ ఆఫ్ ద ఫుల్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఇన్ హిందీ, BOL హిందీ, ఆర్ ప్రవీణ ఆఫ్ దక్షిణ భారత హిందీ ప్రచార సభ ఆర్ విద్వాన్ ఆఫ్ హిందీ ప్రచార సభ హైదరాబాద్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ క్వాలిఫికేషన్ ఇన్ హిందీ, BA డిగ్రీ స్టాండర్డ్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ హిందీ అండ్ అలాంగ్ విత్ ద ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైనింగ్ క్వాలిఫైడ్. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నాడు, హిందీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉన్న పర్వాలేదు అంటున్నారు. ఒకసారి దయచేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, ముఖ్యంగా హిందీ మిత్రులు మీకు తెలిసిందే, ఎందుకంటే ఇది 11 years బ్యాక్ నోటిఫికేషన్. ఈ మధ్యకాలంలో చాలా కొందరు హైకోర్టులో కేసెస్ వేశారు, కొన్ని ఈక్వలెంట్ కాదు అన్నట్టు హైకోర్టు తీర్పులు వచ్చాయి. సో దానిలో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే తప్పనిసరిగా మళ్ళీ నోటిఫికేషన్లో కూడా చేంజెస్ వస్తాయి హైకోర్టు తీర్పులకు అనుగుణంగా. ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ ప్రకారం ఇది. సో దయచేసి అది కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది మనం ప్రీవియస్ నోటిఫికేషన్ ఒక ఐడియా ఇవ్వడం కోసమే దీన్ని చేస్తున్నాం మనం. అదేవిధంగా కోర్స్ టైటిల్ అంటున్నారు బీఈడి విత్ హిందీ యాజ్ మెథడాలజీ అనేది అంటున్నాడు. ఎనీ రికగ్నైజ్డ్ బీఈడిలో హిందీ మెథడ్స్ ఉండాలి. అదేవిధంగా బీఈడి ఇన్ హిందీ మీడియం అని కూడా దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ అని ఒకటి ఇచ్చారు. జియోస్ ప్రచారక్ డిగ్రీ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటున్నారు. ప్రచారక్ ఇంక్లూడింగ్ ప్రవీణ డిప్లొమా దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ మద్రాస్, ప్రచారక్ డిప్లొమా హిందుస్థానీ ప్రచార సభ, శిక్షణ కళా ప్రవీణ్ అని ఇవన్నీ రకరకాలుగా ఇస్తున్నారు. మరి ఇది ఒకసారి మాత్రం దయచేసి వారు ఇచ్చింది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. హిందీ శిక్షణ ప్రగతి హిందీ, ఇది కేంద్రీయ శిక్షణ హిందీ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ద కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇవి రకరకాలుగా ఇచ్చారు. హిందీలో రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ వీటిని మాత్రం క్రాస్ చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా. మొన్న అయితే గురుకులా గిట్ అయింది కదా, దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే 7 lakh అవకాశం ఉంటుంది. ఇది నెక్స్ట్ చూద్దాం టీజీటీ ఇంగ్లీష్. బ్యాచిలర్ డిగ్రీ విత్ ఇంగ్లీష్ ద మెయిన్ సబ్జెక్ట్ ఆర్, అంటే ఇంగ్లీష్ లిటరేచర్ కావాలి, డిగ్రీలో లిటరేచర్ కావాలి, లేదా యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఆర్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, లేదా ఎంఏ ఇంగ్లీష్ అయినా ఎలిజిబిలిటీ అంటున్నాడు. బీఈడి డిగ్రీ విత్ ఇంగ్లీష్ అయితే మెథడ్స్, ఇంగ్లీష్ బీఈడిలో మెథడాలజీ ఉండాలి, ఇంగ్లీష్ కంపల్సరీ అంటున్నాడు. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్టడీడ్ SSC ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ త్రూ ద ఇంగ్లీష్ మీడియం అని అంటున్నాడు.
సో ఇక్కడ ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో మాత్రం మార్పులు చేర్పులు జరగడానికి అవకాశం ఉంది. ఇక్కడేమో స్పష్టంగా ఇస్తున్నాడు ఏంటంటే ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్లో ఇంగ్లీష్ మీడియం ఉండాలన్నట్టు ఇస్తున్నాడు. కానీ మనకు రాబోతున్న దానిలో ఈ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. తెలుగు మీడియం చదివినా కూడా వారికి ఎంఏ ఇంగ్లీష్ ఉన్నట్టయితే బహుశా అవకాశం ఉండొచ్చు అని తెలుస్తుంది. సో దయచేసి అదే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి మనం. మళ్ళీ విజ్ఞప్తి ఏంది అంటే ఇది ప్రీవియస్ నోటిఫికేషన్, మామూలుగా 2012లో వచ్చిన ఈ యొక్క మోడల్ స్కూల్స్ నోటిఫికేషన్ ఆధారంగా ఇది మనకు వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫర్ టీజీటీ మ్యాథమెటిక్స్ మస్ట్ పొసెస్ బ్యాచిలర్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్. సో బీఎస్సీ ఎంపీసీ అంటే మ్యాథమెటిక్స్ ఉండాలి కంపల్సరీ. గ్రాడ్యుయేషన్లో మ్యాథమెటిక్స్ ఉండాలి, లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్, అది బీఏ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, లేదా స్టాటిస్టిక్స్ అంటున్నాడు యాజ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఆర్ వన్ ఆఫ్ ద 3 ఈక్వల్ ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో ఈక్వల్గా మనకున్న పర్వాలేదు అంటున్నాడు. అండ్ బీఈడీ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ మెథడ్స్ ఉండాలి. సబ్జెక్ట్ ప్రొవైడెడ్ హై స్టడీడ్ మ్యాథమెటిక్స్ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్ అంటున్నాడు. సో సబ్జెక్ట్ ఏమంటున్నాడు, ప్రొవైడెడ్ హీ స్టడీడ్ మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథ్స్ చదివి ఉండాలంటున్నాడు. ఇక్కడ ఒక కండిషన్ పెడుతున్నాడు, మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి. ఇంట్లో ఇచ్చింది ఇంటర్మీడియట్ లెవెల్లో మ్యాథ్స్ చదివి ఉండాలన్నట్టు ఇస్తున్నాడు. అదేవిధంగా ఫర్ టీజీటీ సైన్స్ మిత్రులకు ఇక్కడ ఓవరాల్గా తీసుకుంటే ఎంపీసీ వారు కానీ బైపీసీ వాళ్ళు కానీ ఇద్దరు ఎలిజిబులే. అంటే ఇంతకుముందు అడుగుతున్నారు క్వశ్చన్ సైన్స్కి ఎవరు ఎలిజిబిలిటీ అని. గురుకులాలపట కానీ లేకపోతే అక్కడ సైన్స్ సబ్జెక్ట్ అనేది ఉండే టీజీటీలో. సో అందులో ఇద్దరు ఎలిజిబిలిటీ ఇచ్చారు. అదే రకంగా ఇక్కడ కూడా అట్లనే ఇస్తున్నారు. మస్ట్ పొసెస్ బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఆప్షనల్ సబ్జెక్ట్. టీజీటీ సైన్స్ వారికి ఫిజిక్స్ ఉండాలి డిగ్రీ లోపల ఆప్షనల్, లేదా అప్లైడ్ ఫిజిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కెమిస్ట్రీ అంటున్నాడు. ఫిజిక్స్ ఉండాలి అండ్ కెమిస్ట్రీ రెండు. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ సైన్స్ టీచ్ చేయాలి, అంటే సైన్స్లో ఫిజికల్ సైన్స్ ఉంటుంది అన్న మీకు విషయం తెలిసిందే. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ కంపల్సరీ అట్లీస్ట్ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అన్నాడు. ఫిజిక్స్ అండ్ అక్కడ సబ్జెక్ట్స్ ఇచ్చాడు. కెమిస్ట్రీ ఉండాలి, లేదా అప్లైడ్ కెమిస్ట్రీ కానీ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ కానీ ఫార్మాస్యూటికల్ మెడికల్ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, జియాలజీ ఐదర్ ఫిజిక్స్ ఇట్స్ అలీడ్ సబ్జెక్ట్ అన్నాడు. కెమిస్ట్రీ ఆర్ ఇట్స్ అలీడ్ సబ్జెక్ట్స్ ఐజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్స్ ఆర్ అండ్ అదర్ ఐజ్ సబ్సిడరీ యాన్సిలరీ సబ్జెక్ట్స్. అండ్ బీఈడీ డిగ్రీ విత్ ఫిజికల్ సైన్స్, బీఈడీ డిగ్రీలో ఫిజికల్ సైన్స్ మెథడ్స్ ఉండాలి. ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ ఐజ్ మెథడాలజీ సబ్జెక్ట్ ప్రొవైడెడ్ హీ స్టడీడ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అట్ ఇంటర్మీడియట్ లెవెల్. మళ్ళీ ఇక్కడ ఏం మెన్షన్ చేశాడంటూ ఇంటర్మీడియట్ లెవెల్ లోపల తప్పనిసరిగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ చదివి ఉండాలని చెప్తున్నాడు. కండిషన్ మాత్రం జాగ్రత్తగా చూడండి సైన్స్ మిత్రులకు. సో లేదా అంటే సైన్స్ సబ్జెక్టుకు అటు ఎంపీసీ వారికి, అదేవిధంగా బైపీసీ వాళ్ళకు కూడా అంటే బీజెడ్సీ మిత్రులకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చాడు. మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ విత్ బాటనీ అండ్ జువాలజీ అది ఆప్షనల్ సబ్జెక్ట్స్. సో తప్పనిసరిగా బాటనీ జువాలజీ ఆప్షనల్ ఉండాలి. ఆర్ వన్ ఆఫ్ ద 2 ఐజ్ మెయిన్ అదర్ ఐజ్ సబ్సిడరీ సబ్జెక్ట్. అంటే ఒకటేమో మెయిన్ సబ్జెక్ట్ ఉండాలి, అంటే హానర్స్ డిగ్రీ లాగా ఉంటుంది కదా, ఒకటి మెయిన్ ఉండాలి, మిగతాది సబ్సిడరీ సబ్జెక్ట్ ఆర్ ఎనీ 2 ఆఫ్ ద ఫాలోయింగ్ అలీడ్ సబ్జెక్ట్, లేకున్నా అలీడ్ సబ్జెక్ట్. సో పబ్లిక్ హెల్త్ కానీ, హ్యూమన్ జెనెటిక్స్ కానీ, బయోకెమిస్ట్రీ కానీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, ఫిషరీస్, న్యూట్రిషన్, జియాలజీ, సిరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ అండ్ బీఎడ్ డిగ్రీ విత్ బయోసైన్స్ మెథడ్స్, నేచురల్ సైన్స్, బాటనీ, జువాలజీ మెథడాలజీ సబ్జెక్ట్ ఉండాలి. ప్రొవైడెడ్ హీ హెస్ స్టడీడ్ బాటనీ అండ్ జువాలజీ అట్ ఇంటర్మీడియట్ లెవెల్. అంటే బైపీసీ ఉండాలని ఇక్కడ ఇస్తున్నాడు. మళ్ళీ ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా తప్పనిసరిగా మనం నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్లో అది చూసుకోవాల్సి ఉంటుంది. సో దయచేసి మళ్ళొకసారి బైపీసీ మిత్రులు ఒకసారి చూడండి. మస్ట్ పొసెస్ బ్యాచిలర్ డిగ్రీ విత్ బాటనీ అండ్ జువాలజీ అది ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఆర్ వన్ ఆఫ్ ద 2 ఐజ్ మెయిన్ ఆర్ అదర్ ఐజ్ సబ్సిడరీ సబ్జెక్ట్ ఆర్ లేదా ఇక్కడ ఆర్ అన్న పదం ఇస్తున్నాడు. ఎనీ 2 ఆఫ్ ద అలీడ్ సబ్జెక్ట్స్. ఈ రెండింటిలో కింద ఇవ్వబడ్డ దానిలో ఏవన్నా 2 సబ్జెక్ట్స్ ఉంటే చాలు. అది ఎంఎస్ జెనెటిక్స్ కావచ్చు, హ్యూమన్ జెనెటిక్స్ అంటున్నాడు, బయోకెమిస్ట్రీ అన్నాడు, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, ఫిషరీస్, న్యూట్రిషన్, జియాలజీ, సెరికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, పౌల్ట్రీ అనే దానిలో ఇప్పుడు చదివిన దానిలో ఎనీ 2 సబ్జెక్టులున్నా ఎలిజిబుల్ అని అంటున్నాడు. ఇది మామూలుగా సైన్స్, టీజీటీ సైన్స్. అది మెథడాలజీ మాత్రం తప్పనిసరిగా హీ స్టడీడ్ బాటనీ అండ్ జువాలజీ. మరి ఇంకొకటి ఏమంటున్నాడు, బాటనీ జువాలజీ ఇంటర్మీడియట్ లెవెల్లో చదివి ఉండాలంటున్నాడు.
తర్వాత నెక్స్ట్ మెథడ్స్ కంపల్సరీగా మనకు మెథడాలజీ యాజ్ ఎ మెథడాలజీ సబ్జెక్ట్ ప్రొవైడెడ్ హీ స్టడీడ్ మెథడాలజీ అయితే ఉండాలి కంపల్సరీ. ఇది బీఎడ్ డిగ్రీ విత్ బయోసైన్స్ మెథడ్స్ ఉండాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్లో బాటనీ జువాలజీ అంటే బైపీసీ అంటే బాటనీ జువాలజీ చదివి ఉండాలి. ఇక నెక్స్ట్ తీసుకుంటే టీజీటీ సోషల్ మస్ట్ పొజెసెస్ ఏ బ్యాచులర్ డిగ్రీ విత్ ఎనీ 2 of the following subjects as optional or one of the main or any of the or any other subsidiary subject. సో కింద ఈ విధానంలో ఒక 2 సబ్జెక్ట్స్ చదివి ఉండాలంటున్నాడు. ఇది టీజీటీ సోషల్కు హిస్టరీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, కామర్స్, పాలిటిక్స్, సోషల్ ఆంథ్రపాలజీ, యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ, ఆంథ్రపాలజీ, సోషల్ వర్క్, ఫిలాసఫీ అండ్ సైకాలజీ. సో ఇందులోకి ఎనీ 2 సబ్జెక్ట్స్ ఉంటే మనకు సోషల్ స్టడీకి ఎలిజిబిలిటీ అంటున్నాడు. అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు లేదా బీకామ్ విత్ ఎనీ 4 of the following సబ్జెక్ట్స్. సో బీకామ్ మిత్రులకు డైరెక్ట్గానే ఇస్తున్నాడు ఎలిజిబిలిటీ. ఎకనామిక్స్ ఆర్ బిజినెస్ ఎకనామిక్స్ ఎనీ 4 ఉండాలంట, చదివి ఉండాలంటున్నాడు. బీకామ్లో ఎనీ 4 of the following 6 సబ్జెక్ట్స్, ఈ 6లో 4 ఉండాలంటున్నాడు. ఇక్కడ ఎకనామిక్స్, బిజినెస్ ఎకనామిక్స్ కావచ్చు, బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్, అదేవిధంగా స్టాటిస్టిక్స్ ఆర్ బిజినెస్ స్టాటిస్టిక్స్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ ఈ మూడిట్లో లేదా 4వ ఫైనాన్షియల్ సర్వీస్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ అంటున్నాడు. 5వది అకౌంటెన్సీ, ఫైనాన్షియల్ అకౌంటింగ్, 6th ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ 6లో 4 ఉండాలని అంటున్నాడు. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సో ఇది ప్రీవియస్, మరొకసారి కూడా విజ్ఞప్తి, ఇది ప్రీవియస్ నోటిఫికేషన్ 2012లో ఇవ్వబడ్డ మోడల్ స్కూల్స్ యొక్క నోటిఫికేషన్ ఆధారంగా జస్ట్ కొంచెం మీరు రెడీ అవ్వడానికి మనకు కొంత సహాయపడుతుంది ఉన్న మిత్రులకు అనే దాని కొద్దీ ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా ఉన్నా కూడా చేంజెస్ నెక్స్ట్ నోటిఫికేషన్లో తప్పనిసరిగా ఏదో మార్పులు చేర్పులు ఉండొచ్చు, వాటిని మాత్రం అక్కడ గమనించుకోవాల్సి ఉంటుంది. అండ్ బీఈడి డిగ్రీ విత్ సోషల్ సైన్స్, బీఈడి మెథడ్స్ కంపల్సరీ ఉండాలి. సోషల్ సైన్స్ కానీ, జియోగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ అది మెథడాలజీ సబ్జెక్ట్స్ ప్రొవైడెడ్ హే స్టడీడ్ అట్లీస్ట్ చూడండి 2 సబ్జెక్ట్స్, 2 సబ్జెక్టులు సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్. మళ్ళీ ఇక్కడ కండిషన్స్ కూడా పెడుతున్నాడు. ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో వారు ఎవరైతే సోషల్కి అప్లై చేస్తున్నారో ఏవైనా 2 సబ్జెక్టులు అయితే చదవాలంటున్నాడు. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఇంటర్మీడియట్ లెవెల్లో తప్పనిసరిగా చదివి ఉండాలి. సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పోస్ట్ ఇన్ విచ్ 2 సబ్జెక్ట్స్ ఎట్ డిగ్రీ లెవెల్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఏ క్యాండిడేట్ హూ హెడ్ స్టడీడ్ 1 subject at a degree level and the second subject at post graduation level is also eligible to apply. ఒకవేళ పైన చెప్పిన 2 సబ్జెక్టులు ఒకటి డిగ్రీలో చదివండి, రెండవది పీజీలో చదివినా పర్లేదు అంటున్నాడు. ఎగ్జాంపుల్ మనకు ఉదాహరణగా తీసుకుందాం. ఇక్కడ మనకు కొంచెం ఐడియా, ఇప్పుడు ఫిలాసఫీ ఉంది, పీజీలో ఫిలాసఫీ కానీ సైకాలజీ ఒక సబ్జెక్టే చదివారు అనుకోండి. అదేవిధంగా డిగ్రీలో హిస్టరీ తీసుకున్నారు, లేదా కామర్స్ ఏముంది, ఒకటి కామర్స్ ఉండొచ్చు, పీజీలో సైకాలజీ ఉన్న వాళ్ళు ఎలిజిబులే. లేదా జియోగ్రఫీ చదివారు డిగ్రీలో, మళ్ళీ పీజీలో ఏదైనా కూడా అట్లా ఇందులోకి ఏదైనా కూడా ఈ ఇచ్చిన సబ్జెక్ట్ లోపల మనం ఒకటి డిగ్రీలో ఉండొచ్చు, ఒకటి పీజీలో చదివినా కూడా ఎలిజిబులే అంటున్నాడు. సో ఇక్కడ దయచేసి కొంచెం కాషియస్గా ఉండండి, అంటే ఎలిజిబిలిటీ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. అదేవిధంగా మస్ట్ హ్యావ్ పాస్డ్, తర్వాత మస్ట్ హ్యావ్ స్టడీడ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఎట్ ఎనీ 2 levels ఆఫ్ స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఎక్సెప్ట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీజీటీ తెలుగు. ఇక్కడేమో ఇంగ్లీష్ మీడియం 2 లెవెల్స్లో చదివి ఉండాలంటున్నాడు. అది ఏమంటున్నాడు అంటే మస్ట్ హ్యావ్ స్టడీ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్లో కానీ చదివి ఉండాలి అని అంటున్నాడు. కానీ దీనిలో మార్పులు వస్తున్నాయి తెలుగు మీడియం మిత్రులకు కూడా, అంటే దీనిలో చేంజెస్ వస్తున్నాయి. ఏదైనా ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం బోత్ ఆర్ ఎలిజిబుల్. మనకు నెక్స్ట్ దానిలో కూడా మనకి ఇది క్లారిటీ అనేది వస్తుంది. అదేవిధంగా మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏపీ టెట్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వబడ్డది కాబట్టి ఇక్కడ మనం గురుకులాకు కానీ మన డిఎస్లో కానీ చూస్తే మనకు ఏమైందంటే టీఎస్ టెట్ కానీ సీటెట్ కానీ లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉన్న ఏపీ టెట్ కానీ క్వాలిఫై ఉండాలి. అదేవిధంగా 20% అనేది వెయిటేజ్ మనకు ఈ టీజీటీకి ఇవ్వబోతున్నాడు. ఇలా మనం ఫర్దర్గా చూస్తాం. సో నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కూడా ఉంటే బెటర్ అంటున్నాడు. ఇక ప్రిన్సిపల్స్ ఏజ్ అప్పటి ఇచ్చినే పాతదేది, ఇందులో మార్పులు చేర్పులు జరుగుతాయి. అక్కడ ప్రిన్సిపల్స్ రిక్రూట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ షీ ఈజ్ లెస్ దాన్ 35 years, ఇఫ్ షీ అంటే ఉండకూడదు అన్నట్టు 50 years ఉండాలన్నట్టు ఇచ్చాడు. మళ్ళీ మనకు అవి ఈ మార్పులు చేర్పులు అయితే ఎందుకంటే ఏజ్ పెంచారు కదా ఆల్రెడీ, మనకు దాన్ని బట్టి ఉంటుంది. టీజీటీకి సంబంధించింది
ఏజ్ అప్పుడు ఆ టైంలో ఇచ్చింది 44 అన్నట్టున్నాడు ఏజ్ లిమిట్. ఇప్పుడు ఆల్రెడీ 46 అయిపోయింది. అంటే జనరల్గానే మళ్ళీ దానికి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 44 అంటున్నాడు. ఈసారి చేంజెస్ అయింది మనకు. సో ఇది కొంచెం ఏజ్ తర్వాత చూసుకోండి. ఇప్పుడు ఏదైతే మొన్న డిఎస్సిది కనుక తీసుకున్నట్టయితే ఆ డిఎస్సి దాన్ని మనం ఆ ఏజ్ లిమిట్కి తీసుకోవచ్చు. సో ఇవి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. తర్వాత ఇంకో కొంచెం ఏమైనా ఉందో ఒకసారి చూస్తాను. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఇంకొకటి సహాయపడేది ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ టోటల్ మార్క్స్ షెల్ బి 100, అవుట్ ఆఫ్ విచ్ 85% షెల్ బి ఫర్ ద రిటన్ టెస్ట్ ఉంటుంది, ప్రిన్సిపల్స్ రిక్రూట్మెంట్ టెస్ట్, అండ్ ద రిమైనింగ్ 15% ఫర్ ఓరల్ ఇంటర్వ్యూ అన్నారు. ఫర్ ద పోస్ట్ ఆఫ్ పీజీటీ ద టోటల్ మార్క్స్ షెల్ బి 100 మార్కులకు ఉంటుంది. ఫర్ రిటన్ టెస్ట్ పీజీటీ రిక్రూట్మెంట్ టెస్ట్ అది దాని ఆధారంగా. తర్వాత ద టోటల్ మార్క్స్ షెల్ బి 100, అవుట్ ఆఫ్ విచ్ 80 షెల్ బి ఫర్ ద రిటన్ టెస్ట్ టీజీటీ రిక్రూట్మెంట్కి. ఇది టీజీటీలో 80 మార్కులకు టెస్ట్ ఉంటుంది, రిమైనింగ్ 20% విల్ బి టెట్ ఆర్ సెట్. ఇక్కడ అప్పుడు ఏపీ టెట్ కాబట్టి ఉంది, అది మనకు టెట్ కానీ సీటెట్ కానీ దానికి సంబంధించిన వెయిటేజ్ ఇక్కడ కూడా ఇవ్వబడ్డది. సో ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ స్కోర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీజీటీ అంటున్నాడు. మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్స్, ద క్వశ్చన్ పేపర్ విల్ బి ఇన్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, ఎక్సెప్ట్ తెలుగు అండ్ హిందీ సబ్జెక్ట్స్. వారికి మాత్రం మనకు మామూలుగా హిందీ ఉంటుంది, తెలుగులో ఉంటుంది, కానీ మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో ఇది దయచేసి మనకు మరొకసారి కూడా విజ్ఞప్తి. ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మనం ప్రీవియస్ సంబంధించిన వారు ఇచ్చిన ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పూట అయితే మోడల్ స్కూల్స్ ఇవ్వబడ్డదో ఆ యొక్క జీవో ఆధారంగా కొంచెం ఆల్మోస్ట్ చాలా వరకు మనకు కలుస్తుంది. ఇప్పుడైతే మన డిఎస్సి గిట్ట ఉంది కదా, గురుకులాలు కూడా మనం చూసాము. కొంచెం చాలామంది అడుగుతున్నారు, సార్ ఏమి ఎలిజిబిలిటీ, కొంత హెల్ప్ అవుతుందని ఇది వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ధన్యవాదాలు. బట్ అందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు ఖచ్చితంగా మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియాను చెక్ అండ్ రీచెక్ చేసుకోవాలి మీరు అనేది తప్పనిసరిగా. ఏజ్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ ఏది ఉన్నా కూడా ఒకసారి చెక్ చేసుకుంటే. సో మొన్నటిది అయితే డిఎస్సి కానీ గురుకుల అంటే డిఎస్సికి వేరుంది, గురుకులకు వేరుంది. ఇది డిఎస్సి ప్యాటర్న్ లోపల ప్రీవియస్ ఎగ్జామ్ కూడా అదే ఉంది. ఇప్పుడు డిఎస్సి ప్యాటర్న్ ఎట్లా ఉందో అదే ప్యాటర్న్లో ఎగ్జామ్ కూడా అది టీజీటీ పీజీటీ మనకు టీజీటీ అయితే కంప్లీట్గా అదే రకంగా ఉంది. సో మరొక వీడియోలో దాని గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ప్రిన్సిపల్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కానీ ఒక వీడియో స్పెషల్గా చేయడం అనేది జరుగుతుంది. సో థ్యాంక్ యూ అండి. మరొకసారి చూడండి, ఇది ఎప్పటిది అంటే నోటిఫికేషన్ 6/2/2012కి సంబంధించిన ఇది ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆధారంగా ఫర్ ద రిక్రూట్మెంట్ అండ్ ప్రిన్సిపల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైన్ గ్రాడ్యుయేట్ అని ఇక్కడ ఇచ్చారు కదా. మోడల్ స్కూల్స్ ఆర్ఎంఎస్ఏ వారు అప్పుడు రిలీజ్ చేసిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఆధారంగా చేయడం జరుగుతుంది. ఇది పంపించిన మిత్రులకు మన మిత్రుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ అండి. మీకు వెంట సమాచారాన్ని అందించడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఈ మోడల్స్కి సంబంధించి సైకాలజీ కానివ్వండి, పెడగాజీ కానివ్వండి, మీకు వీడియోస్ కూడా అందజేయడం జరుగుతుంది. మన ఛానల్ ఫ్రీ ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.